గాయ్స్ ఎస్ఈఓ ఎలా చేసుకోవాలో మీకు తెలుసా? సో ఎస్ఈఓ టైటిల్ కి ఉంటది, డిస్క్రిప్షన్ ఉంటది అండ్ ట్యాగ్స్ కి ఉంటది. సో ట్యాగ్స్ కి ఎస్ఈఓ చేసుకుంటే ఓన్లీ ట్యాగ్స్ మాత్రమే వర్క్ చేస్తుంది అండ్ డిస్క్రిప్షన్ కు ఎస్ఈఓ చేసుకుంటే డిస్క్రిప్షన్ మాత్రమే ఉంటది. మీరు టైటిల్ గినే ఎస్ఈఓ చేసుకున్నారనుకోండి మీకు వ్యూస్ అనేది ఇట్లా బూస్ట్ అవుతాయి అన్నమాట. సో ఎస్ఈఓ ఎలా చేసుకున్నారనేది మీకు ఇక్కడ వీడియోలో చెప్తా. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు పెద్ద పిక్చర్లు కావాలండి. ఎందుకంటే ఎస్ఈఓ చేసుకుంటేనే మీకు వ్యూస్ వస్తాయి. సో డిస్క్రిప్షన్ కు ఎస్ఈఓ చేసుకున్నాం అనుకోండి వ్యూస్ అయితే రావు అండ్ ట్యాగ్స్ కి ఎస్ఈఓ చేసుకున్నాం అనుకోండి మనకు వ్యూస్ అయితే రావు. మనం టైటిల్ ఏదైతే టైటిల్ ఉంటుందో దాన్ని ఎస్ఈఓ చేసుకున్నాం అనుకోండి కంపల్సరీ మనకు వ్యూస్ అనేది కంపల్సరీ పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ చూడండి ఎస్ఈఓ నేను చేసుకుంటా కాబట్టి నాకు ఇక్కడ వ్యూస్ ఎలా వచ్చినాయి 45, 12K అండ్ 10K అండ్ 10K అండ్ 6.5K. సో ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అండ్ ఎంత 3 weeks 2 weeks అండ్ ఇట్లా 5 month కాదు 2 month ఇట్లా వ్యూస్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ 3 month 45K వ్యూస్ వచ్చినాయి. సో ఇట్లా నేను ఎస్ఈఓ చేసుకుంటా కాబట్టి కంపల్సరీ నాకు వ్యూస్ వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ నేను సబ్స్క్రైబర్స్ ఎంత సంపాదించాను 3136. సో ఇక్కడ నేను జస్ట్ 6 month లో సబ్స్క్రైబర్ సంపాదించాను అండ్ ఇక్కడ నాకు కంటిన్యూ రన్నింగ్ లో ఉంది. ఎస్ఈఓ ఎలా చేసుకున్నారని ఇక్కడ చూపిస్తా గాయస్. ఇక్కడ చూడొచ్చు అండ్ మీరు ఏం చేస్తారంటే అనలిస్ట్కి వెళ్ళిపోండి. ఇక్కడ అనలిస్ట్కి వెళ్ళిపోతే సో అనలిస్ట్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చాలా మ్యాజిక్ ఉంది. పెద్ద పెద్ద క్రియేటర్స్ ఇక్కడ చెప్పారు. ఎందుకంటే సో వాళ్ళు ఇలా చేస్తారు. వాళ్ళు ఇలా చేసి వ్యూస్ సంపాదించుకుంటారు. చిన్న క్రియేటర్స్ కు చెప్పారన్నమాట. వాళ్ళు చెప్పాలి కాబట్టి మనం చిన్న క్రియేటర్స్ నేనైతే చిన్న క్రియేటర్ ని నేను ఎలా చేస్తానో మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట గాయస్. ఓకే అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇన్స్పైరేషన్ ఉంది గాయస్. ఇక్కడ ఇన్స్పైరేషన్ ఉంది. ఎవరికి తెలవకుంటే ఇక్కడ చూపిస్తా గాయస్. ఇక్కడ చూడొచ్చు ఇన్స్పైరేషన్. సో ఇన్స్పైరేషన్ లో చాలా హెడ్డన్స్ దాగి ఉన్నాయి. సో ఎవరికి తెలియదు. ఇక్కడ గ్యాప్ కంటెంట్ ఉంటది. ఎవరికి తెలియదు గ్యాప్ కంటెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం యూజ్ చేయకండి. ఇక్కడ మీరు ఏం యూజ్ చేయకండి. సో మీరు ఏం యూజ్ చేయకండి. మీకు ఇక్కడ మరి ఎక్కడ యూజ్ చేయాలనుకుంటారా? సో ఇక్కడ చూపిస్తా గాయస్. ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే రీసెంట్ వీడియోస్ వస్తున్నాయి గాయస్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఏమొస్తున్నాయి రీసెంట్ వీడియోస్ వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి స్క్రోల్ చేస్తే అండ్ ఇక్కడ రీసెంట్ వీడియోస్ వస్తున్నాయి. అవునా రీసెంట్ వీడియోస్ వస్తున్నాయి. సో వీళ్ళ వీడియోస్ వస్తున్నాయి. సో వీళ్ళకు కాంపిటీషన్ ఉన్నారు. అర్థమవుతున్నదా? వీళ్ళకు కాంపిటీషన్ ఉన్నారు. సో వీళ్ళ కాంపిటీషన్ ఉన్నది. ఇలాంటి వీడియోస్ తీసినారనుకోండి మీకు ఎవ్వరు చూడరు. 100% చూడరు. ఎందుకు చూడరు? వీళ్ళదే చూస్తారు కాబట్టి మీది ఎవరు చూస్తారండి? కంపల్సరీ మీ వీడియోస్ చూడరు కాబట్టి వీళ్ళదే చూస్తారు కాబట్టి గ్యాప్ కంటెంట్ ఉంటుంది కదా. ఆ గ్యాప్ కంటెంట్ ఎక్కడ ఉంటుంది మీకు ఇక్కడ చూపిస్తా గాయస్. 100% మీకు వ్యూస్ ఈజీగా వస్తాయి. పెద్ద పెద్ద క్రియేటర్స్ ఇలాంటిది గ్యాప్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ కంటెంట్ మీకు ఇక్కడ వివరిస్తాను అన్నమాట గాయస్. ఇక్కడ చూడవచ్చు టాప్ సర్చ్ కనిపిస్తుంది గాయస్. ఇక్కడ చూడవచ్చు ఇది యూట్యూబ్ వైటీ స్టూడియో. దీనికి వైటీ స్టూడియో అంటారు. సో దీంట్లోనే హెడ్ అండ్ సెట్టింగ్ దాగి ఉన్నాయి. ఎవరికి తెలియదు. కంపల్సరీ ఈ సెట్టింగ్ గిన మీరు కంపల్సరీ చూసిండ్రు అనుకోండి మీకు వ్యూస్ ఈజీగా పెరుగుతాయి. పెద్ద పెద్ద క్రియేటర్స్ చేసేది ఇదే అన్నమాట. వాళ్ళకి వ్యూస్ ఎందుకు వస్తున్నాయంటే ఇలానే వస్తున్నాయి. సో చిన్న క్రియేటర్స్ కు చెప్పారన్నమాట. సో ఇలా మీకు చెప్తున్నా గాయస్. ఇక్కడ చూడవచ్చు అండ్ ఇక్కడ టాప్ సర్చ్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది టాప్ సర్చ్? లాస్ట్ టైం నేను వీడియో తీశాను నాకు కూడా తెలియకుండే. సో పైన ఇలాంటి వీడియో తీశాను నాకు కూడా తెలియదు గాయస్. నేను తెలుసుకుని మీకు చెప్తున్నా. నాలో ఏదైతే దాగుందో కంపల్సరీ మీకు షేర్ చేస్తున్నా. ఓకే నేను ఏదైతే నేర్చుకుంటున్నానో అది కంపల్సరీ మీకు షేర్ చేస్తున్నా. ఓకే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అండ్ ఇక్కడ టాప్ సర్చ్ కనిపిస్తుంది. టాప్ సర్చ్ కనిపిస్తుంది కదా. దీనికి ఏం కదిలియకండి. ఇక్కడ మనకి ఇక్కడ హౌ టు వైరల్ షార్ట్స్ వీడియో ఆన్ యూట్యూబ్ కనిపిస్తుంది. దీనికి కాంపిటీషన్ ఉన్నారు. ఈ టైటిల్ కి కాంపిటీషన్ ఉంది. ఎస్ఈఓ చెప్పాను కదా. డిస్క్రిప్షన్ కు ఎస్ఈఓ చేసుకోకండి అండ్ ట్యాగ్స్ కి ఎస్ఈఓ చేసుకోకండి. ఓన్లీ టైటిల్ కి ఎస్ఈఓ చేసుకొని చెప్పాను కదా. ఇక్కడ మీకు కాంపిటీషన్ ఉన్నారు. ఇక్కడ ఏం కనిపిస్తుంది హౌ టు వైరల్ షార్ట్స్ వీడియో ఆన్ యూట్యూబ్. దీనికి కాంపిటీషన్ ఉన్నారు. ఇలా సెర్చ్ చేయగానే పెద్ద వాళ్ళే వస్తాయి. పెద్ద పెద్ద క్రియేటర్స్ వాళ్ళే వస్తాయి. మన వస్తాయా? రాదు. 100% రాదు. ఓకే ఇలా మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ వ్యూస్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ట్రెండింగ్ షార్ట్స్ వీడియో ఆన్ యూట్యూబ్ కనిపిస్తుంది. ఇలాంటి సెర్చ్ చేస్తే ఆడియన్స్ కంపల్సరీ సెర్చ్ చేస్తున్నారు కదా. ఎవరిది వీడియో వస్తుందండి? టాప్ లో ఉన్నది వీడియో వస్తుంది. ఎవరిది టాప్ లో? పెద్ద పెద్ద క్రియేటర్స్ టాప్ లోనే ఉంటారు. వాళ్ళు కంపల్సరీ వాళ్ళదే వీడియో వస్తాయి కాబట్టి మనం అలాంటిది చేయొద్దు. మీరేం చేయాలంటే గ్యాప్ కంటెంట్ ఏదైతే గ్యాప్ కంటెంట్ ఉంటుందో అది ఇక్కడ మీకు చూపిస్తా గాయస్. ఇక్కడ ఏం కనిపిస్తుంది అండ్ చూడండి ఇక్కడ బాణం గుర్తు కనిపిస్తుంది. చూడండి సింపుల్ మీకు తెలవాలంటే చెప్తున్నా బాణం గుర్తు. ఓకే అండ్ ఇక్కడ ఓకే వేసుకోండి. సింప్లీ ఓకే వేసిన తర్వాత మనకి ఇక్కడ టాప్ సర్చెస్ కనిపిస్తున్నాయి. ఈ టాప్ సర్చెస్ దీనికి ఏం కదిలియకండి. నో ఓకే దీనికి కదిలియకండి. ఇంటూ పెట్టుకోండి. ఓకే దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి హౌ టు వైరల్ షార్ట్స్ వీడియో ఆన్ యూట్యూబ్ కనిపిస్తుంది. యూట్యూబ్ షార్ట్స్ వ్యూస్ కనిపిస్తుంది. ట్రెండింగ్ షార్ట్స్ వీడియో ఆన్ యూట్యూబ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇలా అన్ని కనిపిస్తున్నాయి గాయస్. ఇక్కడ చూడొచ్చు. దీన్ని ఏం కదిలియకండి. ఓకే టిక్ మార్క్ ఇంటూ పెట్టుకోండి. ఓకే అండ్ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది దీనికి బ్యాక్ వచ్చేద్దాం.
ఈజీలీ మనకి ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది సర్చ్ బార్ గాయస్? ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది కదా, దీన్ని ఈజీలీ సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ మీరు ఏం సర్చ్ చేస్తారు? మీరు యూట్యూబ్ టిప్స్ చెప్తే యూట్యూబ్ కి సంబంధించింది టిప్స్ ఇట్లా సర్చ్ చేయండి. లేదా కుకింగ్ అయితే కుకింగ్, మీ కేటగిరీ ఏది ఉంటే మీరు ఎలాంటి వీడియోస్ తీస్తారో అలాంటి వీడియో ఇక్కడ సర్చ్ చేయండి. ఓకే, మీకు తెలవాలన్నట్టు మంచిగా చెప్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ నేను హౌ టు మేక్ యూట్యూబ్ ఛానల్ సర్చ్ చేస్తాను, మీకు తెలవాలన్నట్టు. ఓకే, సర్చ్ చేస్తా. ఓకే, హౌ టు మేక్ యూట్యూబ్ ఛానల్. సో ఇలా సర్చ్ చేస్తా గాయస్, ఇక్కడ సర్చ్ చేస్తా. సింప్లీ సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ చూడొచ్చు రీసెంట్లీ ఆడియన్స్ యాక్టివ్ లో ఉన్నారు. ఎక్కడ యాక్టివ్ లో ఉన్నారు? సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ రీసెంట్లీ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి టైటిల్ ఉన్నాయి కదా, ఈ టైటిల్స్ చూడండి. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అకౌంట్ అండ్ ఇక్కడ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. సో దీనికి ఏం కదిలేయకండి, దీనికి ఏం చూడాల్సిన అవసరం లేదు. దీనికి పెద్ద పెద్ద క్రియేటర్స్ పెడతారు టైటిల్. ఓకే, వాళ్ళదే వస్తుంది కానీ మీది రాదు, 100% రాదు. మీరు ఏం చేయాలంటే గాయస్ ఇక్కడ మీరు పైకి రావాలంటే, మీ వ్యూస్ రావాలంటే 100% రాసిస్తున్నా గాయస్. నేను ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉంది ఛానల్ సెటప్ ఉంది అండ్ ఇక్కడ హౌ టు స్టార్ట్ ఇన్ 2024 ఉంది అండ్ డే 1 న్యూ ఛానల్, డే 28 న్యూ ఛానల్, 4783 లైక్ ఇట్లా ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఏం కదిలియకండి, వీళ్ళు ఏం ముట్టకండి. ఓకే, అండ్ ఇక్కడ మనకు బాణం గుర్తు కనిపిస్తుంది గాయస్, ఇక్కడ చూడొచ్చు. ఈ బాణం గుర్తుకు ఓకే వేసుకోండి. సింప్లీ బాణం గుర్తుకు ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి మంచిగా వచ్చినాయి చూడండి. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అకౌంట్. ఆల్మోస్ట్ అక్కడ మనం చూసినాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ వచ్చినాయి. మనం ఏం చేద్దామంటే వీళ్ళది ఏం కదిలియద్దు. ఓకే, ఏం కదిలియద్దు. ఇక్కడ ఏం చేయకండి, మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ సింపుల్లీ ఏం కనిపిస్తుంది? కంటెంట్ గ్యాప్స్ కనిపిస్తుంది. కంటెంట్ గ్యాప్ అంటే ఏంటి? ఇక్కడ దీని గురించి వివరిస్తాను అండ్ మీరు ఇక్కడ ఓకే వేసుకో, కంటెంట్ గ్యాప్ కి ఓకే వేసుకోండి. సింప్లీ కంటెంట్ గ్యాప్ ఓకే వేసుకుంటే ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మనకు సంబంధించింది వచ్చింది. మనకంటే ఏంటి? చిన్న క్రియేటర్స్ ఎవరైతే 10K 20K సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి అండ్ నేను నాలాగా అండ్ 3K 4K సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన కంటెంట్ అన్నమాట. గ్యాప్ కంటెంట్ దాన్ని అంటారు. అండ్ ఇక్కడ హౌ టు మేక్ న్యూ అకౌంట్ యూట్యూబ్. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి గాయస్, ఇక్కడ చూడండి హై వాల్యూమ్ కనిపిస్తుంది. హై వాల్యూమ్ అంటే ఏంటి? యూట్యూబ్ వాడు పిచ్చోడు కాదండి. హై వాల్యూమ్ అంటే ఆడియన్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ చేస్తే వాళ్ళకు దొరుకుతలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే కంటెంట్ గ్యాప్ ని మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఏంటి? హౌ టు మేక్ న్యూ అకౌంట్ ఇన్ యూట్యూబ్, న్యూ అకౌంట్ అంట. సో వాళ్ళకు దొరుకుతలేదు. సో మనం ఆ టైటిల్ పైన పెద్ద క్రియేటర్స్ ఆ టైటిల్ పెట్టలేదు, మనం పెట్టాలన్నమాట. ఓకే, హై వాల్యూమ్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ వన్ కూడా హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఆన్ యువర్ ఫోన్ కనిపిస్తుంది. మొబైల్లో చేస్తారు కదా, మన స్మార్ట్ మొబైల్లో చేస్తారు కదా, అలా మనకు యువర్ మొబైల్ అంటే యువర్ ఫోన్ అండ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ హై వాల్యూమే చూపిస్తుంది. అండ్ ఇక్కడ థర్డ్ వన్ కూడా హై వాల్యూమే చూపిస్తుంది, హౌ టు మేక్ యూట్యూబ్ అకౌంట్ ఆన్ యువర్ ఫోన్. ఫిఫ్త్ వన్ చూడండి, హౌ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ యూట్యూబ్. ఇలాంటి టాపిక్ పైన మీరు వీడియో తీయండి. ఓకే, ఇక్కడ హై వాల్యూమ్ ఆల్మోస్ట్ అన్ని హై వాల్యూమ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ హౌ టు బికమ్, ఇక్కడ హౌ టు గో టు యూట్యూబ్ స్టూడియో అంటే యూట్యూబ్లో అంటే గో టు స్టూడియో అంటే స్టూడియోలో ఎలా వెళ్ళాలా అనేది వాళ్ళకు కొత్త క్రియేటర్స్కు తెలియదు. ఎలా వెళ్ళాలా, ఎలా చేయాలా, ఏం చేయాలా అనేది తెలియదు. అయితే మనం ఇక్కడ మీడియం వాల్యూమ్ కనిపిస్తుంది. దీనికైతే ఏం ఇలా ఈ టాపిక్ పైన మీరు వీడియోస్ తీయద్దు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా యూట్యూబ్ స్టూడియోలో వెళ్ళడం, ఎలాంటి సబ్స్క్రైబ్స్ ఎలా చూసుకోవడం, వ్యూస్ ఎలా వచ్చినాయి చూసుకోవడం, అదే కదా. ఈ 2 టాపిక్ అయితే కింది 2 వదిలేయండి. ఇక చూడండి హౌ టు మేక్ న్యూ అకౌంట్ ఇన్ యూట్యూబ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ హై వాల్యూమ్ కనిపిస్తుంది కదా, హై వాల్యూమ్. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. టైటిల్ సేమ్ పెట్టండి, సేమ్ పెట్టి ఆ టైటిల్ పైన వీడియో తీయండి. ఎలా వ్యూస్ రావు నన్ను అడగండి, యూట్యూబ్ వాడు పిచ్చోడు కాదండి. ఇలా మీరు ఆడియన్స్ గ్యాప్ కంటెంట్ ని సెర్చ్ చేస్తున్నారు. చిన్న క్రియేటర్ అంటే ఏదైతే కొత్త క్రియేటర్స్ ఉంటారో సెర్చ్ చేస్తున్నారు, హౌ టు మేక్ న్యూ అకౌంట్ ఇన్ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తుండ్రు. వాళ్ళు సెర్చ్ చేస్తుండ్రు కదా, ఆడియన్స్ కు పెద్ద క్రియేటర్స్ వస్తుంది కానీ వాళ్ళకి అర్థం అవుతలేదు. బట్ చిన్న క్రియేటర్స్ ఏం చేస్తారంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. కంపల్సరీ వాళ్ళ వీడియోస్ చూస్తారన్నమాట. ఓకే, పెద్ద క్రియేటర్స్ వాళ్ళకే చూస్తారన్నమాట, వాళ్ళ కాంపిటీషన్ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు 1 2 3 4 5 వచ్చినాయి కదా, ఈ 5 పైన మీరు టాపిక్ పైన వీడియో తీయండి. కంపల్సరీ మీకు SEO చేసుకోండి. SEO దీన్ని అంటారన్నమాట. టైటిల్ ని SEO చేసుకొని చెప్పాను కదా, ట్యాగ్స్ ని SEO చేసుకోకండి అండ్ డిస్క్రిప్షన్ ని SEO చేసుకోకండి. ఓన్లీ టైటిల్ ని SEO చేసుకోండి. SEO చేసుకుని అంటే ఏంటి? ఇక్కడ హౌ టు మేక్ న్యూ అకౌంట్ ఇన్ యూట్యూబ్. సో ఇంతే టైటిల్ పెట్టండి, కంపల్సరీ మీకు వ్యూస్ రాకుంటే నన్ను అడగండి. యూట్యూబ్ వదిలేస్తా గాయస్, మీ కళ్ళ ముందర చెప్తున్నా, ఎందుకంటే నేను యూట్యూబ్ లో పని చేస్తున్నా కాబట్టి
మీకు చెప్తున్నాను అన్నమాట. ఈ టైటిల్ పెట్టండి 100 to 100% మీకు వ్యూస్ వస్తాయి. ఖచ్చితంగా టైటిల్ మంచిగా మాట్లాడాలా, వీడియోలో మంచిగా మాట్లాడి మీకు వ్యూస్ ఈజీగా తెచ్చుకోండి. ఇలాంటి గ్యాప్ కంటెంట్ తెచ్చి మీరు గ్యాప్ కంటెంట్ పెట్టి అండ్ గ్యాప్ కంటెంట్ లో కంపల్సరీ ఇలా టైటిల్ పెట్టండి, కంపల్సరీ మీకు వ్యూస్ ఈజీగా పెరుగుతాయి. సో ఎవరైతే కొత్తగా ఆడియన్స్ వస్తున్నారో, ఇలాంటి ఛానల్ పెడుతున్నారు అండ్ యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారో, అండ్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో టెక్ ఛానల్ తీసుకుంటున్నారు కేటగిరీ కదా, దానికి సంబంధించింది టైటిల్ SEO ఎలా చేసుకోవాలి మీకు ఇక్కడ చూపించాను కదా. కంపల్సరీ ఇలాంటిది పెద్ద పెద్ద క్రియేటర్స్ చెప్పారన్నమాట, వాళ్ళు ఇలా చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ వ్యూస్ వస్తాయి. మనకు కూడా వ్యూస్ రావాలంటే 100% రాసిస్తున్నా గాయస్. ఇక్కడ ఈ 5 అయితే తీసుకోండి టాపిక్, కంపల్సరీ మీకు వ్యూస్ ఈజీగా పెరుగుతాయి. SEO దీన్ని అంటారన్నమాట. SEO మీకు టైటిల్ SEO ఎలా చేసుకోవాలి మీకు చూపించాను ఈరోజు. కంపల్సరీ మన వీడియో అయితే ఇంతవరకు చూసి ఉంటే మన ఛానల్కు చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పైన డిపెండ్ అయి ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం కంపల్సరీ. చిన్న లైక్ చేయండి ప్రేమతో, కంపల్సరీ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైట్ డే. కీప్ వాచింగ్.